మనలో చాలా మంది మన పాత సిమ్ కార్డును ఇంకా ఎలక్ట్రానిక్ స్క్రాప్ ను ఎటువంటి ఆలోచన లేకుండా పారేస్తుంటాం. చైనాకి చెందిన కియావ్ అనే ఒక ప్రొఫెషనల్ రిఫైనర్ పారేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి ఏకంగా 191 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని వెలికి తీయగలిగాడు. ఇప్పటి మార్కెట్ ధర ప్రకారం ఆ బంగారం విలువ దాదాపు 26 లక్షల రూపాయలు. ఇప్పుడున్న మోడర్న్ సిమ్ కార్డ్స్ లో వాస్తవానికి చాలా తక్కువ క్వాంటిటీలో బంగారం ఉంటుంది. అది సాధారణంగా 0.001 గ్రామ్స్ కంటే తక్కువ. కేవలం 1 గ్రాము బంగారాన్ని సేకరించడానికి 1000 కంటే ఎక్కువ సిమ్ కార్డులు అవసరమవుతాయి. కియావ్ తన వీడియోలో చూపించిన 191 గ్రాముల బంగారాన్ని పొందడానికి అతను వాస్తవానికి దాదాపు 2 టన్నుల ఎలక్ట్రానిక్ స్క్రాప్ ను ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రాసెస్ లో ఉపయోగించే కెమికల్స్ చాలా ప్రమాదకరమైనవి, ఇంకా అవి ప్రాణాంతకమైన విషవాయువులను విడుదల చేస్తాయి. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఆఫ్ 2022 ప్రకారం లైసెన్స్ లేకుండా ఇలా వ్యర్థాల నుండి లోహాలను వెలికి తీయడం నేరం. చట్టవిరుద్ధమైన రిఫైనింగ్ వల్ల భారీ జరిమానాలు ఇంకా జైలు శిక్ష కూడా పడవచ్చు. ఇంట్లో ప్రమాదకరమైన ప్రయోగాలు చేసే బదులు పర్యావరణానికి మేలు చేయడానికి